హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమా దేవదాసు. ఈ చిత్ర నిర్మాణం వెనుక అనేక విశేషాలున్నాయి. 1953లో విడుదలైన ఈ చిత్రాన్ని వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డిఎల్ నారాయణ నిర్మించారు. ఇదే కాంబినేషన్లో 3 సంవత్సరాల తర్వాత 1956లో ఆ సినిమాను పోలిన మరో సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎన్టీ రామారావు హీరోగా నటించారు. ఆ సినిమా పేరు చిరంజీవులు. ఈ సినిమా దేవదాస్ తరహాలోనే ఉందని చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కథాగమనం కూడా దేవదాస్ లాగే సాగుతుంది. మబ్బులో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో ఏముంది. మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు అవునా. 1940వ దశకంలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించిన డిఎల్ నారాయణ అతి తొందరలోనే ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు. అతని సిన్సియారిటీ నచ్చి భానుమతి, నాగయ్య వంటి వారు తమ సంస్థల్లో ప్రొడక్షన్ మేనేజర్గా తీసుకునేవారు. అలా కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత తానే సొంతంగా సినిమా నిర్మించాలనుకున్నారు డిఎల్. అయితే సినిమాను నిర్మించేంత బడ్జెట్ తన దగ్గర లేకపోవడంతో డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్, రచయిత సముద్రాలను వర్కింగ్ పార్ట్నర్స్గా చేర్చుకొని చిత్ర నిర్మాణం ప్రారంభించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన స్త్రీ సహనం, శాంతి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత దేవదాసు చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ 3 పార్ట్నర్స్ నిర్మాణం నుంచి తప్పుకున్నారు. అయితే సినిమాకి టెక్నీషియన్స్గా పనిచేశారు. నిర్మాత డిఎల్ నమ్మకాన్ని నిలబెడుతూ దేవదాసు పెద్ద విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో గొప్పగా చెప్పుకునే సినిమా అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు డిఎల్. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమేనయా ఈ వింతేనయా. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో ఆ క్రమంలోనే చిరంజీవులు చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కథను మొదట ఏఎన్ఆర్కు చెప్పారు. చిన్నపిల్లల నుంచి కథ మొదలై హీరో హీరోయిన్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, అనుకోకుండా పెళ్లి ఆగిపోవడం, హీరో కళ్ళు కోల్పోవడం, ఆ తర్వాత హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, కొన్ని పరిణామాల తర్వాత చివరికి కలుసుకున్న హీరో హీరోయిన్ ఒకేసారి చనిపోవడం, ఇది కథ. ఈ కథ దేవదాసు కథలాగే ఉందన్న కారణంతో సినిమా చేసేందుకు ఏఎన్ఆర్ ఒప్పుకోలేదు. అప్పుడు ఈ కథను ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు డిఎల్. కథ విన్న ఎన్టీఆర్ తనకది డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఓకే చెప్పారు. ఈ కథను దేవదాస్ చిత్రాన్ని రూపొందించిన వేదాంతం రాఘవయ్య తెరకెక్కించడం విశేషం. ఎన్టీ రామారావు, జమున, గుమ్మడి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా కమర్షియల్గా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సినిమాలోని కొన్ని పాటలు మాత్రం జనాదరణ పొందాయి. అదే క్రమంలో తన దగ్గర డిఎల్ తీసుకొచ్చిన 2 కథలను ఏఎన్ఆర్ రిజెక్ట్ చేశారు. ఆ కథలను వేరే హీరోలతో నిర్మించారు డిఎల్. అయితే ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావు తను చేసే సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఈ 3 సినిమాలు ప్రూవ్ చేశాయి. మబ్బులో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో ఏముంది. మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు అవునా.